యేసుక్రీస్తు దేవుడు సమస్త మానవాళికి జీవము ఊపిరిని అనుగ్రహింపజేసి ప్రతి ఒక్కరు శాంతి సమాధానాలతో సన్మార్గంలో నడవాలని యేసును ప్రార్థించిన సంఘం నాయకులు పి జాన్పాల్ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని ఎస్ కొత్తపల్లి గ్రామంలో పేదలకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేపట్టడం జరిగింది. సందర్భంగా జాన్పాల్ మాట్లాడుతూ క్రైస్తవులపై దాడులు జరగకుండా ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేపట్టినట్టు ఆయన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్, పౌల్, డేవిడ్ పాల్, జాన్సన్ చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేసి వారు మీడియాతో మాట్లాడడం జరిగినది. వాళ్ళకు ఈ దుప్పట్ల కార్యక్రమం మనం చేయడం జరుగుతున్నది. ఇది దేవుడిచ్చిన కృపవరం అని చెప్పి మేము భావిస్తున్నాం. మన ఉదయకాలం నుండి ఇక అనంతపురం జిల్లాలో ఈ ఎండ తీవ్రత అనేక ప్రాంతాల్లో కూడా ఉంటున్నది. ఈ ఎండ వేళలో కూడా దేవుని ప్రేమలో, దేవుని యొక్క దయలో మన అనేకులు కూడా దేవుని ప్రేమను పంచుతూ ఉదయకాలము మరి గోనమ నుండి ప్రారంభించబడి కలుగూడు, రంగుచేడు, ఈ ఎస్కొత్తపల్లి గ్రామాల్లో ఈ విధంగా సత్య సువార్తను, నిత్య సువార్తను, శిలువ సువార్తను, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను మరి ఇంటింటికి వెళ్ళి మరణం తర్వాత ఏంటి శుభవార్త ఇలాంటి ఆత్మీయ సందేశ కరపత్రికలు మన అనేకులు కూడా మన ఇంటింటికి వెళ్ళి తెలియజేయడం అనేది మన అనేకులు కూడా వాళ్ళు సమాధానంతో వాళ్ళు స్వీకరించి కూడా ఆ సంతోషంతో వాళ్ళు ఉన్నారని మేము చాలా విశ్వసిస్తున్నాం. మన అంత మాత్రం కాకుండా మన యేసుక్రీస్తు సెలవిచ్చిన రీతిగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సర్వ సువార్తను ప్రకటించిన లేఖనాల ప్రకారము మేము ఈ విధంగా ఆ లేఖనం ఆధారంగా చేసుకుని మన ఉదయకాలం నుండి మరి సువార్త బృందమంతా దైవజనులు మేమందరం కూడా దేవుని నామం చేత మరి సాగి వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి మరి వాళ్ళ రోగులను, వాళ్ళ కష్ట పరిస్థితులను, వాళ్ళ నష్ట పరిస్థితులను తెలుసుకొని మరి ప్రభునామమున వాళ్ళని ప్రార్థన చేసి ప్రభునామమున వాళ్ళని మరి లేఖనాలు వాళ్ళకి తెలియజేసి అక్కడ దేవుని మాటలు చెప్పడమైనది మరి ఈ విధంగా చేయడం వలన మాకు ఎంతో సంతోషం అనిపించినది. అందులో భాగంగా మరి ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఎస్కొత్పలం శాలెం ప్రాంతం ద్వారా అవసరత కలిగిన వాళ్ళకి దుప్పట్ల కార్యక్రమం చేయడం అనేది ఇదంతా మేము దేవుని నామంలో మేము పొందుకున్నాము. దేవుని నామం వలన ఇదంతా మేము ఆ లేఖనాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రకారం అనుసరించి సాగిపోవాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మరి చాలా సంతోషం అనిపించినది. ఎందుకనగా దేవుని ముఖ్య ఉద్దేశమే దయచూపుదే కృప వాక్యము సెలవిస్తున్నది. ఆ వాక్యం ప్రకారము మేమందరం కూడా ఆ ప్రభుని విశ్వసించి ఆ లేఖనాల ప్రకారము ఇలాంటి కార్యక్రమములు మరి చేయడము చాలా సంతోషకరం అని చెప్పి మేమంతా భావిస్తున్నాము. మరి అంత మాత్రమే కాకుండా మరి ఉదయకాలం నుండి మరి ఈ రోజంతా కూడా సుమారుగా ఇన్ని గ్రామముల్లో దేవుని సువార్త చేయడము, అనేకులను కూడా మన ఆత్మీయంగా కలవడము, వాళ్ళ సుఖ దుఃఖాలను, వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని దేవుని నామమును వాళ్ళందరిని కూడా బలపరచడము చాలా సంతోషం అనిపించినది. ఈ రోజున ఈ బృహత్తర మంచి కార్యక్రమమును కూడా ఎంతమంది దైవజనులు మన ఊరుకొండ ప్రాంతం నుండి మన దైవజనులు మన పౌలు గారు, పిల్లలంతం మనల్ని వి జైపాల్ గారు, మాతో పాటు ఉదయకాలం నుండి కూడా మన ఆర్సీపీ లీడర్ అయినటువంటి ఆంజనేయులన్న గారు, మన అంత మాత్రం కాకుండా బేలుడు ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి ఆ మోషే పాస్ట్ గారు, మరి స్థానికంగా మరి జాన్సన్ను మరి ఇక్కడ దేవుని నామం చేత మాకు సేవకుడు దేవుడు ఆయన ఏర్పాటు చేసినాడు. ఏర్పాటైన మరి నేను మన కుటుంబమును ఈ విధంగా సంఘ ప్రియులను కూడా సహోదరులు యవన బిడ్డలు ఇంకా మనోహరు, అంత మాత్రమే కాకుండా మన కలుగోడు సేవకులు మరలా మనోహర్ బ్రదరు, సమేలు బ్రదరు, మన అనేకులు కూడా మన ఉదయకాలం నుండి కార్యక్రమంలో మన పాలెభాగస్తులు అవడము చాలా ఆశీర్వాదకరమని చూస్తున్నాం. మరి ఈ దినమున ఈ కార్యక్రమంలో ఇంతగా మేము ఇంత ప్రయాసపడుతున్నామంటే దేవుడు చూపించిన మార్గము. దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారం తప్ప తండ్రి ఎద్దకు ఎవడిని ఎక్కురాడని. మరి ఈ రోజున మేము చేయగలుగుతున్నది ఏమంటగా దేవుని నామమున చేయగలుగుతున్నాం. ఇది మా అతిశయము కానే కాదని చూస్తున్నాం. అందుకనగా ఈ మారుమూల ప్రాంతాల్లో ఈ సత్య సువార్తను, నిత్య సువార్తను, శిలువ సువార్తను మనందరి నిమిత్తమై, మన పాపములందరి నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయి మరి శుక్రవారం చనిపోయి శనివారం సమాధిలో ఉండి ఆదివారంగా మన మృత్యుంజయుడు లేచి వచ్చినాడు. అలాంటి ప్రభువు నామమున మరి శిలువ సువార్తను నశించే ఆత్మలకు ఈ మండు టెండలో ఉదయకాలం నుండి కరపత్రుల ద్వారా, మరి వాక్యం ద్వారా, మరి సువార్త ద్వారా, పాటలు, ప్రార్థన ద్వారా మన దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలనగాక. మరి ఈ ప్రాంతంలో ఇంకా అనేక ఆత్మలు దేవుని ఎదుకు రావాలి. అందరిని బట్టి కూడా మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ 40 రోజులు లెంట్ డేస్లో ఉంటున్నాం క్రైస్తవ సమాజం అంతా. అనేకులు కూడా ఉపవాసం ఉండి లేదా ఆ ప్రేరేపణ కొట్టి ఆ భక్తిలో సాగిపోతుండగా ఈ 40 రోజులు దేవుని సూచన అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళి కొరకు మన చనిపోయి మరలేసి వచ్చాడు, సమాధి మరలేసి వచ్చాడు సూచన.
కాబట్టి ఈ మంచి కార్యక్రమంలో అనేకులు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆ భక్తుపరులు కూడా మరి పాలభాగస్తులై దేవుని స్తుతించి వారు ఉంటున్నారు. మన అంత మాత్రమే కాకుండా మన ప్రాంతం కొరకు అనేకులు కూడా ఎంతో సంతోషంగా నన్ను ప్రార్థన చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఇంకా యావత్ ప్రపంచం కూడా ప్రతి ఒక్క దైవజనులు కూడా అందరూ కూడా బాగుండాలని, అన్ని సంఘాలు కూడా క్షేమభివృద్ధి పొందాలని చెప్పి మేము దేవుని ప్రార్థించి వారు ఉంటున్నాం. ఇంకా లోకంలో అనేకులు కూడా మరి శాంతికి సమాధానానికి దూరంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క సభ్యులు కూడా శాంతి, నెమ్మది, యేసు ప్రభువు రక్షణ, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, అంతకంటే ముఖ్యంగా సేవను దేవాదేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము అందరినీ సంతోషంగా ఆనంద భరితరాలుగా ఎవరైతే ఏమైతే కోరుకుంటున్నారో ఆ యేసుక్రీస్తు ప్రభువారు అందరూ కూడా అవన్నీ సహాయం చేయలాగిన దేవుని ప్రార్థిస్తూ దుప్పట్ల కార్యక్రమంలో దేవుడు సహాయం చేసిన విధానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ తీసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మన వాళ్ళు కూడా మన దేవుని నామమున మన శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామ ప్రజలకు మన యావత్తు లోకానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తునామమున మన హృదయపూర్వకంగా దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా వందనం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని దేవాదేవుడు దీవించి ఆశీర్వదించును గాక.